సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 444వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ హార్దిక స్వాగతం. నమస్సుమాంజలి. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికము వేదాన్ని స్పష్టంగా తెలియజేసే మరొక విషయం మీద దృష్టి కేంద్రీకరిద్దామండి. భక్తి మార్గములో అంటే లౌకిక మార్గములో, స్థూల మార్గములో, భౌతిక ప్రపంచంలో భక్తులు భగవంతుణ్ణి ఎవరు పిలుస్తారండి? త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటారు. ఇది సాధారణంగా మన హిందూ ధర్మానికి చెందినటువంటి మనుషులు మనం చూస్తాం. అదేవిధంగా ఇతర ధర్మాల వాళ్ళు కూడా అదే భావన వ్యక్తపరుస్తూ హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటారు. క్రైస్తవులు వాళ్ళు కూడా భగవంతుడిని తండ్రిగా గుర్తిస్తారు. మనము కూడా తల్లి తండ్రి త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటున్నాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఒకరు ఉన్నారు. ప్రతి ఒక్కరికి జన్మనిచ్చినటువంటి తండ్రి ఉంటారు. ఇది రెండవ తండ్రి అనమాట. మన భగవంతుడు ప్రతి ఒక్కరు తండ్రి తండ్రి అంటున్నామంటే అదేమిటి? మనం అందరం ఒక తండ్రి బిడ్డలము. అర్థమైందంటే ఇద్దరు తండ్రులు ఉంటారన్న సంగతి మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనకి ఈ విషయము క్లియర్గా అర్థమవుతుందో, ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా, మనకి జన్మనిచ్చిన తండ్రి ఉండగా కూడా ఇంకొక తండ్రిని పిలుస్తుంది. అంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా, మరి రెండవ తండ్రి గురించి వారి యొక్క పూర్తి పరిచయాన్ని, వారి యొక్క పూర్తి అస్తిత్వాన్ని, ఉనికిని, వారిని తెలుసుకుని జ్ఞానాన్ని పొందడానికి ఎందువలన ప్రయత్నము చెయ్యటం లేదు. ఈ విషయం చాలా తీవ్రమైన విషయం. వైపున పిలుస్తూ వారి యొక్క పూర్ణ పరిచయం, ఖచ్చితమైనటువంటి పరిచయం, పరిచయం, సకాల గుణ కర్తవ్య సంబంధ, ఈ పరిచయాన్ని మనం ఎందుకు ఇప్పటి వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నము చెయ్యలేదు? ఈ యొక్క తండ్రి యొక్క పరిచయాన్ని ఇప్పటి వరకు ప్రేమికులు కానీ, ఈతని ఏమంటారు పఠన పారాయణము చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, విచార ప్రసారాలు చేస్తున్నటువంటి కానీ, అంటే ప్రవచనకర్తలు కానీ, ఎందువలన ఈ రెండవ తండ్రి యొక్క పరిచయాన్ని ఇప్పటి వరకు భక్తుల దృష్టికి తీసుకుని రాలేదు? ఈ పరిచయం ఎక్కడ ఉన్నది? దేని ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి? అన్నిటికీ ఒకే ఒక సమాధానము, ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనం ఈ రెండవ తండ్రి ఆధ్యాత్మిక దృష్టికోణములో, ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ, ఈ ఆత్మలు ఏ విధంగా సృష్టి చక్రంలో పరిభవిస్తాయి, సృష్టి చక్ర జ్ఞానము మరియు కర్మల గుప్యగతి, కర్మ సిద్ధాంతం, ఈ 4 విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా అర్థం. కేవలం ఆధ్యాత్మిక దృష్టి మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం, కానీ ధార్మికంగా మనం అర్థం చేసుకోలేము. ధార్మికంగా ప్రయత్నం కూడా కేవలం అంటాం మాతా పితా అంటాం. అది అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం భౌతికంగా ఉన్నాం. ఎందుకంటే భౌతికం అంటే నేను దేహము, నేను దేహం అంటూ కూర్చుని జీవితాన్ని ఆ విధంగా గడిపేస్తున్నాం. ఆత్మ అనే పదం ఎప్పుడో చనిపోయినప్పుడు, ఎవరో చనిపోయిన ఆత్మకి శాంతి కలుగుగాక, ఆ ఒక్క సమయంలో, ఆ ఒక్క స్థాయిలో, స్థితిలో అనడం తప్ప తర్వాత మళ్ళీ ఆత్మని మళ్ళీ ఆత్మ విశ్వాసము, ఆత్మ జాగృతి, ఆత్మ గౌరవము, అర్థమైందండి. ఇవన్నీ మాటలు అంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం, ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం అంటాం. అన్ని మాటకి ఆత్మ అంటాం, కానీ ఆత్మని శరీరంతో జోడించేస్తాం. ఆధ్యాత్మికంగా, ధార్మికంగా అది అర్థం చేసుకోండి. అలా ఇది గీతలోని ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతమో, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క జీవి ఏదైతే 2 భౌతిక కన్నులతో చూసేటువంటి శరీరం ఉన్నటువంటి జీవి, భలే అది జంతువు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, జలచరాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆ కనబడేటువంటి భౌతిక
ఈ విధంగా ప్రకృతి ఆకారంలో ఉన్నటువంటి యొక్క జీవికి అందులో ఆత్మ ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే అది శవముగా మారుతుంది. సో ఏ విధంగా అయితే శరీరానికి తల్లి తండ్రి ఉంటారో అదే విధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ఈ యొక్క తల్లి తండ్రి యొక్క పూర్తి పరిచయము మనకి ధార్మిక కోణంలో లభించదు. కేవలం ఆధ్యాత్మికమే అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు మనము గత ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామండి. ఒకసారి ఆ యొక్క ఉపనిషత్తుని కొనసాగిస్తూ దాన్ని ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే భగవంతుడు ఒక్కడే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞాత. భగవంతుడు ఒక్కడే సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి స్థితి లయ అంటే ఏమిటండి? సృష్టి అంటే ప్రభవ అంటే పుట్టిస్తాడు మొత్తం ఈ సంసారాన్ని, సంసారంలో ఉన్న మనుషులని, ప్రాణులని, జీవులని, చరాచర సృష్టికి ఆయననే తండ్రి అని అర్జునుడు ఒక శ్లోకంలో అంటాడు. 11వ అధ్యాయం 43వ శ్లోకంలో చెప్తాడు. ఏమంటాడు? పితాసి లోకస్య చరాచరస్య అంటాడు. చరాచర జగత్తుకు నీ ఒక్కడివే తండ్రి. చర అంటే కదిలే జీవులు, అచర అంటే కదలని, అంటే ఈ చెట్లు పుట్టలు ఉన్నాయి కదా, వాటికి కూడా ప్రాణం ఉందని పూజ చేశారు కదా. ఈ చరాచర అన్నిటికీ కూడా నీవే తల్లివి తండ్రివి అన్నప్పుడు మనం ఆధ్యాత్మిక జగత్తులో కూడా తండ్రిని గుర్తించాలి. ఆ తండ్రిని గుర్తించలేకపోవటం వల్లనే ఈ యొక్క సకల శాస్త్రాలు, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానివ్వండి, గీత కానివ్వండి, ప్రతిదీ కూడా చదవటానికి మనము పఠన, పారాయణ, శ్రవణ, ప్రచార ప్రసారానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తున్నాము. దాని వలన సంస్కార పరివర్తన జరగదు. సంస్కారాలు ఎక్కడ ఫార్మ్ అవుతాయి? శరీరంలో ఫార్మ్ అవ్వవు. శరీరంలో ఎందుకు ఫార్మ్ అవ్వవు? శరీరం వినాశి. చనిపోయిన వెంటనే శరీరాన్ని బూడిదగా మార్చేస్తారు, దహన సంస్కారం చేస్తారు. అందువల్ల శరీరంలో ఫార్మ్ అయినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే కాలిపోతే సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, శరీరం పెట్టి ఈ వజ్రములో అక్కడ అది ఆ విధంగా నిక్షిప్తం కాబట్టి ఉంటాయి. ఈ సంస్కారాలు ఇప్పుడు తమో ప్రధానంగా, ఎందుకంటే 2 యుగాలుగా మనం దైహిక భ్రాంతిలో పడిపోయి నేను దేహం అనేటువంటి భ్రాంతిలో జీవితం గడిపేస్తున్నాం కాబట్టి ఈ విషయం మనకు అర్థం కావట్లేదు. అర్థమైందండి? సోదరులందరికీ కూడా మరొక్కసారి నమస్కారం చెప్తూ దయచేసి మీరు అర్థం చేసుకోండి. చాలా దగ్గరలో ఉన్నారు. పరమాత్మ ప్రాప్తి ఈ గడప దాకా వచ్చాడు భగవంతుడు. లోపలికి రమ్మంటారా అంటున్నాడు. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్ అంటున్నాడు. మామూలుగా అంటాం కదండి, ఎవరన్నా లేటుగా వచ్చారనుకోండి, ఏమంటారు? నేను రావచ్చునా అంటే ప్లీజ్ కమ్ అంటాం కదా. మీరు ప్లీజ్ కమ్ అనడం లేదు, వెయిట్ అంటున్నారు. మేము బిజీగా ఉన్నామంటున్నారు. మాకు వేరే వేరే పనుల్లో చాలా మునిగిపోయి ఉన్నాం. ఇప్పుడు భగవంతుడా నువ్వు రావద్దు, ఈ మాటలు మాకు అక్కర్లేదు అంటున్నాం. సరే, ఎంత విచిత్రకరమైనట్టు. ఇది కలియుగం యొక్క అంతిమ సమయములో సగటు మనిషి యొక్క, సగటి భక్తుడి యొక్క మానసిక స్థితి. అందుకనే భగవంతుడు ఇన్ని కోణాలలో మళ్ళీ మన దృష్టిని చెప్తూ ఉన్నాడు. ఈ ఉపనిషత్తు ఉపనిషత్తు 3:3 అని ఉంటుందని చెప్పాడు. అర్థమైందండి? ఈ శ్లోకం ఒక్కసారి, ఈ మంత్రాన్ని మరొక్కసారి చెప్పుకొని ఈ తదుపరి మనం చర్చని కొనసాగిద్దాం. యతో వా ఇమాని భూతాని జాయంతే అంటే ఏమంటున్నాడండి? ఏ దాని నుండి సమస్త ప్రాణులు ఉత్పన్నమవుతాయి, ప్రభవిస్తాయి, పుట్టుక జరుగుతుంది, జన్మిస్తావు. అర్థమైందండి? ఏన జాతాని జీవంతి. మళ్ళీ పుట్టిన వాళ్ళంతా బ్రతకాలి కదా. ఏ విధంగా పుట్టడానికి ఎటువంటి మార్గదర్శక సూత్రాలు భగవంతుడు నిర్ధారించాడు, ఎవరు నిర్ధారించారో అదేవిధంగా యత్ ప్రయంతి అభిసంవిశంతి అంటే మళ్ళీ లయమవుతాయి. సృష్టి స్థితి లయకారకుడు. తద్ విజిజ్ఞాసస్వ అటువంటి పరమాత్మని పొందడానికి ప్రయత్నం చేయవయ్యా. చూసారా? ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు ఏముంటుంది? అటువంటి పరమాత్మని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, వారి యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టడానికి, వారిని మధురంగా అనుభూతి చేయడానికి, వారి యొక్క గుణాలు, శక్తులు మన జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేయవయ్యా, విచారం చేయవయ్యా. ఎవరంటే వాళ్ళు తద్బ్రహ్మేతి, వారే పరబ్రహ్మ స్వరూపము భగవంతుడు అంటున్నారు. ఇప్పుడు మనము ఈ సృష్టి స్థితి లయకారకుడు అని మనం చర్చించుకున్నాము. దీన్ని కంటిన్యూషన్ గా గీతలో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడు, అది కూడా కొన్ని శ్లోకాల ద్వారా చూద్దాము. తదుపరి కొంత చర్చను చూసి
ఈ యొక్క ఎపిసోడ్తో ఈ చర్చను మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటికే గత ఎపిసోడ్ లో సృష్టి కారణం యతోవా ఇమాని భూతాని జాయంతే అంటే 18లో అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మా ముదాభావ సమన్వితాః అని చర్చించుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు మనము స్థితి జీవనాధారం చూద్దాం. అదేముందండి, ఏన జాత అని జీవంతి అంటే పుట్టిన వాళ్ళు జన్మించిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు జీవించాలి. పద్ధతి లేకుండా ఉంటే కొట్టు చచ్చిపోతామండి. మంటలు లేకపోతే లూటే అయిపోతావు. పద్ధతి అంటూ లేకపోతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఏవి లేవనుకోండి, మీ ఇష్టం వచ్చిన బతకండి అన్నారనుకోండి, మనుషులు బతుకుతారా? ఇంటి బయటికి వెళ్ళినోడు బయట ఇంటికి వస్తారా సాయంకాలం? అర్థమైందండి. అందుకనే భగవంతుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా కొన్ని నియమావళి ఈ యొక్క సూత్రాలు పెట్టాడు, కర్మ సిద్ధాంతం పెట్టాడు, సంస్కార పరివర్తన చేసే విధానం పెట్టాడు, ఏ విధంగా నీవు ఆత్మ జ్ఞానాన్ని పొందుతావో విధానాన్ని పెట్టాడు. అన్ని పెట్టి ఇది ఈ విధి ప్రకారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవయ్యా, ఈ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ పరమాత్ముడు నిజంగా సృష్టి మీద అవతరించారంటారా డౌట్ చాలా మందికి వస్తుంది. భగవంతుడు ఏంటి, రావడం ఏమిటి? మరి ఎప్పుడైతే ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం తెలుసుకుంటారో అప్పటికి టూ లేట్ కూడా కావచ్చండి. అంటే ఇప్పటికే కొన్ని లక్షల మంది దాన్ని గ్రాస్ప్ చేశారు, ఆ యొక్క కనెక్షన్ ని పొందగలిగారు. మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో ఆ యొక్క సంబంధాన్ని జోడించగలిగారు. దానికి మూల సూత్రం ఏంటి? ఆత్మజ్ఞానము. అందుకని 13వ అధ్యాయంలో 11వ శ్లోకం ఏమంటాడండి? ఆత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం ఎదతో అన్యదా అంటాడు. భగవంతుడు ఇంత స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు నాయన ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మని ఆది స్థితికి తీసుకుని వెళ్ళే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనునిత్యము నీవు ఆ విధంగా ఆచరించి నీ జీవితంలో తీసుకుని రావాలి. ఆత్మ జ్ఞానాన్ని నీకు పెంపొందించినటువంటి ఆత్మకు అనుభూతి కలిగించినటువంటి ఏ జ్ఞానమైనా అజ్ఞానము అని చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఋషులు మునులు చెప్పలేదండి, దేవి దేవతలు చెప్పలేదండి, సాక్షాత్తు భగవంతుడు చెప్పారు. విశ్వాత్మలందరికీ తండ్రి చెప్తున్నాడు. ఏమన్నాడు? అజ్ఞానం ఎదతో అన్యథా. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక శ్లోకంలో 15వ అధ్యాయంలో ఈ 13వ శ్లోకంలో చెప్తారు. 15వ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం. అందులో 13వ శ్లోకం అద్భుతమైన శ్లోకం అండి. ఒకసారి గమనించండి. నా ఉద్దేశంలో నేను ఈ యొక్క ఉపనిషత్తులు చెప్పడం, మీకు ఉపనిషత్తులు నేర్పించడం గురించి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తులు నేర్పించడం నా లక్ష్యం కాదు, వేదాలు నేర్పించడం నా లక్ష్యం కాదు, బ్రహ్మసూత్రాలు చెప్పడం నా లక్ష్యం కాదు. ప్రతి శాస్త్రము కూడా భగవద్గీతలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే చెప్పింది, ఇంకా వేరే ఏది కూడా చెప్పలేదు అని నేను ఆ విధంగా మీకు సాక్ష్యాల ద్వారా రుజువు చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం అండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. 15వ అధ్యాయం 13వ శ్లోకంలో కామావిష్యచ భూతాని ధారయామి అహం ఓజసా స్నామి చౌషధీః సర్వే ఉష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఆధ్యాత్మిక దృష్టికోణములోనూ ధార్మికంగా ఏదో చదువుకోవడానికి భాష్యకారులు వ్రాసిన విధానానికి రాత్రికి పగలకున్నట్టు తేడా ఉందండి ఇందులో. ఈ శ్లోకానికి గామ ఆవిష్య అంటే గామ అంటే భూమి అండి. నేను ఈ భూమి మీద వస్తాను అన్నాడు. నేను అంతకంటే ఏం చెప్పాలి? వచ్చాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదండి. ఊరికి కొట్టిపారిస్తే ఎలాగా? ఏమొస్తాడు? ఇవన్నీ ఏదో పుట్టి పురాణము వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం నమ్మాలా? కొన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారు అని గొంతు చించుకొని చెప్తున్నాను. అనేక ఎపిసోడ్స్ లో చెప్తున్నాను, ప్రతి ఎపిసోడ్ లో చెప్తాను కూడా. అయినప్పటికీ కూడా మనకి చీమ కొట్టినట్టు కూడా లేకపోతే భగవంతుడు అంటాడు, మీ ఇష్టం నాయన. ఎందుకంటే ఆఖరికి ఎంతమంది తెలుసుకుంటారు? 7వ అధ్యాయం 3వ శ్లోకం కొద్దిమంది తెలుసుకుంటారు. మనుష్యాణం సహస్రేషు మృత్యు. సో గామావిష్యచ భూతాని ధారయామి అహం ఓజసా అన్నాడు. నేను సర్వశక్తివంతుణ్ణి, నా శక్తి ద్వారా ఈ సమస్త సృష్టిని మోస్తున్నాను, నడిపిస్తున్నాను అంటున్నాడు. గామావిష్య అంటే రావడం, నేనే వచ్చి ఈ పని చేస్తున్నాను అంటున్నాడు. గామావిష్యచ భూతాని ధారయామి అహం ఓజసా ఉష్ణామి
ఔషధి సర్వా మొత్తం అంతా కూడా నేను పోషిస్తున్నాను. దేని ద్వారా పోషిస్తున్నానంట? సోమో భూత్వా రసాత్మక, అమృతము. ఇక్కడ సోమరసం అంటే మామూలుగా ఏదో మనం తాగే రసం కాదండి. సోమరసం అంటే అమృతము, జ్ఞానామృతము ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానామృతము ద్వారా మీ అందరికీ నేను త్రావిస్తున్నాను, పర్సనల్ గా ఇస్తున్నాను. ఆ యొక్క జ్ఞానము ద్వారా మీకు అర్థమవుతుంది సృష్టి మీద పరమాత్మ అవతరించాడు, వచ్చి ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్ని పునః నూతన ప్రపంచాన్ని స్థాపన చేసే నిమిత్తము వారు రావడం జరిగింది. ఎందుకంటే 4వ అధ్యాయం 7-8లో ఏం పెట్టారండి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఈ కర్తవ్యాన్ని ఆయన ఖచ్చితంగా చేసి తీరాలి. కేవలం భగవంతుడు మాటలు పలుకుతాడండి, ఏమి చెయ్యడండి అంటే భగవంతుడు ఉంటే ఏమి, లేకపోతే ఏమిటి? వారిని ఆ విధంగా ఈ శ్లోకాలు చదువుకుంటే ఏమి, చదువుకోపోతే ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నప్పుడు ధర్మయుగం ఎప్పుడు వస్తోంది? అధర్మము ఉత్థానవస్థకు వెళ్ళినప్పుడు వస్తుంది. అర్థమైందండి? ఇక్కడ గామ ఇది, అందుకని ఇక్కడ 15వ అధ్యాయంలోని 13వ శ్లోకాన్ని గమనించండి. భగవంతుడు భూమిలో ప్రవేశించి సమస్త ప్రాణులను శక్తితో తను ధరిస్తున్నాడు అన్నాడు. తర్వాత ఇంకొక శ్లోకం 9వ అధ్యాయం 10వ శ్లోకం. నేనే భగవంతుడిని చెప్పడానికి ఎంత తపడబడుతున్నాడు చూడండి భగవంతుడు. ఇన్ని వందల శ్లోకాలు చెప్తున్నా కూడా మనము ఏమాత్రము కూడా మనం చరించటం లేదు. బుద్ధినేత్రాన్ని తెరవకపోవటమే ప్రధాన కారణం. ఒక్కసారి చూడండి, సృష్టి మొత్తము కూడా నా అధ్యక్షతని మాత్రమే తిరుగుతుంది అంటున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఇదివరకు చర్చించుకున్నాం అనేక మార్లు. నా యొక్క అధ్యక్షతన ఈ సృష్టి పరిభ్రమిస్తుంది. ఇది 9వ అధ్యాయంలోని ఏమన్నారు? 10వ శ్లోకం. అదేవిధంగా 9వ అధ్యాయంలోని 7వ శ్లోకం. 9వ అధ్యాయం చాలా మంచి అధ్యాయం అండి, చాలా అద్భుతంగా చాలా విషయాలు, ముఖ్య విషయాలు. రాజవిద్య రాజగుహ్య యోగం అని పేరు కూడా పెట్టుకుంది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికా. 9వ అధ్యాయం తీద్దామండి ఒకసారి. 9వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మీకు ఇందులో ఉన్న విషయం కూడా మీరు అర్థం చేసుకోండి. సృష్టి స్థితి లయకారకుడి నేనే అన్నప్పుడు గీత ఇంకో విధంగా చెప్తుందా? వేదాలు ఇంకో రకంగా చెప్తాయా? ఆలోచించండి కాస్త. బుద్ధినేత్రాన్ని అర్థం తెలుసుకున్నట్టయితే మీకు విషయం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికా కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. అర్థమైందండి? కల్పక్షయ అన్నాడు, కల్పాది అన్నాడు. కల్పాది ఇప్పుడు నడుస్తోంది. కల్పాది విసృజామి అహం. నేనే మళ్ళీ పునః సర్వ ప్రాణులను మళ్ళీ ప్రభవిస్తానంటే జన్మనిస్తాను. అక్కడ 9, 7 అయిపోయింది. తర్వాత ఏమని చెప్పాడు? కల్పాంతంలో సమస్త ప్రాణులు నా ప్రకృతిలో లయమవుతాయి, మళ్ళీ కల్పాదిలో మళ్ళీ ఉద్భవిస్తాయి. 8, 18, 19 చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఎందుకంటే ఇంకొక ఎపిసోడ్ నేను ఈ యొక్క ఒక ఉపనిషత్తు చర్చించడానికి ఇంకో ఎపిసోడ్ ఎందుకు తీసుకున్నాను అంటే, కాదు కదా, ఇంత డీపెస్ట్ మిస్టరీస్ అందులో చెప్తున్నాడు. 18వ అధ్యాయంలోని 8వ అధ్యాయంలోని 18, 19 అండి. ముఖ్యంగా బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అంటాడు. బ్రహ్మ రాత్రి అయిపోగానే మొత్తం అంత ప్రళయం అంటే వెళ్ళిపోతాయి, క్షయ. తర్వాత బ్రహ్మ పగలులో మళ్ళీ ఆవిర్భవిస్తాయి. అది 18వ అధ్యాయంలోని 18. అవ్యక్త్యాద్యక్తయ సర్వాహ. చూసారు, సర్వ అన్న పదం గుర్తుపెట్టుకోండి. సర్వము, విశ్వము, జగత్తు, లోకము, ఇంకేమన్నాడు? జగత్తు, లోకము, సర్వము. ఇవన్నీ దేనికోసం చెప్తున్నాడు? ఇహ అని అన్నాడు. చూసారా, సమస్త మానవాళి, ఈ భూమండలం మీద ఉన్నటువంటి మీరు నేను కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాము. ఏమన్నా? అవ్యక్తాద్యక్త సర్వాహ ప్రభవంతి అహరాగమే. ప్రభవంతి అహ ఆగమే. అహ అంటే ఏంటి? పగలు. అహోరాత్రులు అంటారు సరా. అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. రాత్రి ఆగమే ప్రళయంతి తత్రైవ అవ్యక్త సంజకే. మళ్ళీ రాత్రి, బ్రహ్మరాత్రి అంటే కలియుగం అంతిమ సమయంలో, ఈ సృష్టి పరివర్తన అయ్యే సమయంలో వీరందరూ కూడా పరంధామానికి వెళ్ళిపోతారు, ఆత్మరూపంలో వెళ్ళిపోతారు, శరీరాలు విడిచిపెడతారు, మొత్తం అంతా శుద్ధమైపోతుంది. తర్వాత మళ్ళీ భూమండలం మీద సత్యయుగం ఆవిర్భవిస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే 19వ శ్లోకంలో అద్భుతంగా ఒక సీక్రెట్ చెప్తున్నాడు.
ఈ సృష్టి ప్రభవము ప్రళయము మాటి మాటికి జరుగుతుంది. ప్రతి కల్పములో ఒకసారి జరిగే ఈ ప్రక్రియ. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భూతగ్రామ స ఏవాయమ్మయ భూతగ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే. భూత్వా భూత్వా అంటే ఏంటి? మరలా మరలా అంటే ప్రతి కల్పము జరిగే ప్రక్రియ చెప్తున్నారు. అర్థమైంది? రాత్ర్యాగమే అవశః పార్థ ప్రభవంతి అహరాగమే. ఇక్కడ అహోరాత్ర అని పదం వచ్చింది. భూత్వా భూత్వా అంటే ఏంటంటే మరలా మరలా క్రియ జరుగుతుంది. తర్వాత దీనిని ఇది అక్కడికి అయిపోయింది కదా. ఇక్కడ నెక్స్ట్ ఈ ఉపనిషత్తు మంత్రంలో విజిజ్ఞాస అన్నాడు. విజిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అన్నాడు కదా. జ్ఞాన విచారణ తద్విజిజ్ఞాసస్వ అన్న దానికి మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని డౌట్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటికే నన్ను గుర్తించిన నా పిల్లలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వాన్ని ఇప్పటికీ కొన్ని లక్షల మంది దర్శించారు. తత్వం అంటే భగవంతుడు. ఓం తత్ సత్ అన్నాడు 17వ అధ్యాయంలో. నేనే సత్తు, నేనే తత్తు, నేనే ఓం. అటువంటి పరమాత్మని దర్శించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. తత్వదర్శిన అన్నాడు. వాళ్ళు గౌరవప్రదంగా వెళ్ళండి. చక్కగా నేర్చుకోవడానికి ఒక లక్ష్యముతో వెళ్ళండి. మీ మీద మీకు దృఢ విశ్వాసము, పరమాత్మ మీద దృఢ విశ్వాసంతో వెళ్ళండి. వాళ్ళు మీకు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని బోధిస్తారు. పరమాత్మని పొంది జ్ఞానాన్ని బోధిస్తారు. 13వ అధ్యాయంలోని 12వ శ్లోకాన్ని కూడా మరొక మారు మీద తీసుకుని వస్తున్నానండి. 13వ అధ్యాయంలోని 12వ శ్లోకం. ఏయం యచ్చిత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతమసి. ఏయం యత్ ప్రవక్ష్యామి జ్ఞాత్వామృతం అశ్నుతే అనాది పరబ్రహ్మ అనాదిమత్ పరబ్రహ్మ న సత్ న అసత్ ఉచ్యతే. ఇదివరకు చర్చించుకున్నాం. ఇక్కడ జ్ఞేయము యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతం అశ్నుతే. ఇప్పుడు మీరు జ్ఞానామృతాన్ని భగవంతుడు ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయములో పరమాత్మ స్థాపించినటువంటి సంస్థానాల ద్వారా రాజయోగ శిక్షణా కేంద్రాలు సుమారు 35,000 కేంద్రాలు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయండి. మీ ఇంటికి పక్కనే కూడా ఉంటుంది రాజయోగ శిక్షణా కేంద్రం ఉంటుంది. దయచేసి మీరు వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా మీరు స్వయంగా అర్థం చేసుకుని మీరు ఒక నిర్ణయానికి రండి. అంతేకాని ఆ విధంగా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి దాన్ని బట్టి మీరు విస్మరించకూడదు. చాలా తీవ్రంగా పశ్చాత్తాపడవలసి వస్తుంది చివరికి. అర్థమైంది? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? తద్విద్ధి జ్ఞేయం ఎత్తు ప్రవక్ష్యామి. నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు నీకు ఎంత బిజీగా ఉన్నా అవన్నీ వేస్ట్. ఏదైతే తెలుసుకుంటున్నావో, దేనికోసం సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు, నీ కూడా వచ్చేటువంటి సంస్కారాలను పరివర్తన చేసుకునే సమయానికి పరివర్తన చేసుకునేటువంటి కార్యానికి నువ్వు సమయం లేకుండా చేసుకున్నావు అంటే అది నీకు నష్టం జరుగుతుంది. సంస్కారాల ఆధారంగానే నీ యొక్క వర్తమాన జన్మ శ్రేష్టంగా ఉంటుంది. అదేవిధంగా తదుపరి రాబోయేటువంటి సత్యయుగములో త్రేతాయుగములో శ్రేష్ఠ జన్మ పొందడానికి ఆధారం అవుతుంది అంటున్నాడు. అర్థమైందా? అది 13వ అధ్యాయంలో 12. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక విషయం తీసుకొస్తాను మీ దృష్టికి. ఇదే శ్లోకములో బ్రహ్మస్వరూప నిర్ధారణ ఏమన్నాడు? తద్బ్రహ్మేతి అన్నాడు కదా. ఆఖరి ఉపనిషత్తు తైత్తిరీయ ఉపనిషత్తు ఏ నంబర్ ఎంత? 3:1 కానీ 3:1 అన్నాడు. అంటే ఏంటి? బ్రహ్మస్వరూప నిర్ధారణ 14వ అధ్యాయంలోని 27వ శ్లోకం. 14వ అధ్యాయంలోని 27వ శ్లోకంలో ఆ స్పష్టత మనకి లభిస్తుంది. అంటే ఉపనిషత్తులో ఉన్నది గీతలో ఉన్నది ఒకటే అని చెప్పడానికే నీకు ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకుని. అమృతస్య అంటే ఏంటి? జ్ఞానం, ఆత్మజ్ఞానం లభిస్తుంది. అమృత అంటే అవినాశి, మృత అంటే వినాశి. వినాశి దేహము, ఇది అవినాశి ఆత్మ యొక్క బంట్రోతు. అర్థమైందండి? యజమాని బంట్రోతు యొక్క తేరడ మీకు చెప్తుంది అమృతం. అర్థమైందండి? అప్పుడు పరమాత్మ యొక్క తత్వం మీకు బోధపడుతుంది. అక్కడ శాశ్వతస్య ధర్మస్య అన్నాడు. శాశ్వతమైన ధర్మము అంటే అది సనాతన ధర్మం. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క ఘోషణ పరమాత్మ చేస్తున్నాడు. నేనే సనాతన ధర్మాన్ని స్థాపిస్తున్నాను. దానిలోకి నీవు ఎంటర్ అవ్వాలంటే ఈ సంస్కారాలు ఈ యొక్క వర్తమాన జన్మలోని ఈ యొక్క దేహత్యాగం చేసే లోపలే నీవు నీ సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేసుకోవాలి. దానికి రాజయోగం అనేటువంటి మార్గం.
ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే ఇంకొక 3 నిమిషాల్లో బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం పరబ్రహ్మ అనగా పరమాత్మ, శరీర రహితుడు, జ్యోతి స్వరూపుడు, శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానం యొక్క పరమ మూలము. ఈ మంత్రము చెప్పే పద్ధతి, నీవు కనిపించే ఆధారమైన పరమ సత్యాన్ని తెలుసుకో. ఏమన్నాడండి? కనిపించే ఆధారాలను చూసుకుంటున్నావు, దాని లోతుల్లోకి వెళ్ళగలిగితే ఆత్మజ్ఞానం లభిస్తోంది. ఆత్మల తండ్రి పరమాత్మ జ్ఞానం లభిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ వరుణుడు ఎందుకు అన్నం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, వాక్కు అని అన్నాడు. ఇవి జీవనంలో అత్యంత స్పష్టంగా కనిపించే ఆధారాల జాబితా. చెప్పాను అన్నమయ కోశము, జ్ఞానమయ కోశం అని చెప్పాను కదా. మన మొదట శరీర ఆధారిత జీవితం. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదట ఏంటి? శరీర ఆధారిత జీవితం. ఆహారము, ప్రాణము, ఇంద్రియాలు, వీటిని నిజంగా భావిస్తాం, ఇవే నిజమని భావిస్తాం. కానీ వీటిలో ఏది సర్వ సృష్టికి మూల కారణము కాదు. ఇవి సృష్టిలోని వ్యవస్థలు మాత్రమే. సో వరుణుడు భృగువుని దీనిని చూసి అక్కడ ఆగిపోవద్దు, మూలాన్ని వెతుకు అన్నాడు. వెళ్ళాలండి. ఒక క్లర్క్గా జాయిన్ అయిన, ఒక గుమస్తాగా జాయిన్ అయిన, గుమస్తాగా ఉంటాడు ఆయన. గుమస్తాగా రిటైర్ అవుతాడా? మళ్ళీ తర్వాత ప్రమోషన్ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకో ప్రమోషన్, మళ్ళీ ఇంకో ప్రమోషన్. ఎక్కడో చివరికి 40 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత జనరల్ మేనేజర్గా రిటైర్ అవుతాడు. జాయిన్ అయింది టైపిస్ట్గా జాయిన్ అవుతాడు. మనం కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఒక దగ్గర ఆగిపోయి ఇదే ఫైనల్, నేను అర్థం చేసుకున్నదే ఫైనల్ అనుకుంటే చివరికి మీ కళ్ళతో మీరే, మీ వేళ్లతో మీ కళ్ళే మీరు పొడుచుకున్న వాళ్ళు అవుతారు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆగిపోవద్దు, మూలాన్ని వెతుకు అని విజిజ్ఞాస ఆ వైపు నడిపిస్తున్నాడు. దీనికి ఒక్కసారి మళ్ళీ ఏ దాని నుండి పుట్టి ఏ దానిలో జీవించి ఏ దానిలో లయమవుతాయంటే ఇక్కడ 3 విషయాలు. మంత్ర విశ్లేషణ. వరుణుడు బ్రహ్మమును 3 ముఖ్య లక్షణాల ద్వారా నిర్వచించాడు. ఒకటి సృష్టి అంటే ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ అంటే యతోవా ఇమాని భూతాని జాయంతే. నేను కంక్లూడ్ చేస్తున్నానండి. ఈ జగత్తు దేని నుండి పుట్టిందో అది బ్రహ్మము. అంటే ఏంటి? ఏ విధంగా? మట్టి నుండి కొండ పుట్టినట్లంట. మట్టి ఉంటే కదా కొండ తయారవుతుందండి, మట్టి కుండ అంటాం కదా. రెండవది స్థితి అంటే సస్టెనెన్స్. ఏన జాతాని జీవంతి అంటే పుట్టిన జీవులు దేని వల్ల జీవిస్తున్నాయో అది బ్రహ్మము. బంగారం వల్ల ఆభరణం ఉనికి ఉన్నట్లు. బంగారం లేకపోతే ఆభరణాలు ఉండవు కదా. మూడవది లయ, డిసల్యూషన్. యత్ ప్రయంతి అభిసంవిశంతి, చివరకు దేనిలో కలిసిపోతాయో అది బ్రహ్మము. అంటే సముద్రపు అలలు సముద్రములోనే కలిసినట్లు అన్నాడు. ఆఖరిగా ఒక శ్లోకం చెప్పి ముగిస్తానండి ఒక 2 నిమిషాలలో. తాత్పర్యం ఏమిస్తున్నాడు? కార్యము అంటే ప్రపంచము, కార్యము వేరు, కారణము వేరు. కార్యము వేరు, కారణము వేరు కాదు. కారణమే కార్యరూపములో కనిపిస్తుంది. ఆత్మలు తమ సంస్కారాలతో తిరిగి ఆత్మల లోకం అంటే పరంధామం వైపు ప్రయాణిస్తాయి. ప్రకృతి చక్రములో మార్పులు జరుగుతాయి. అదే ప్రకృతి చక్రంలో మార్పులు, సత్యత్రేత ద్వాపరకలి, తర్వాత పరంధామం, మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ వస్తాం. తద్విజిజ్ఞాసత్వ తద్విజిజ్ఞాసస్వ. ఏమిటంటే ఇది కేవలం తత్వచర్చ కాదు, అనుభవపూర్వక పరిశీలన. నేను శరీరము కాదు ఆత్మను అంటే సోల్ కాన్షియస్నెస్. ఆత్మకు ఆహారము కాదు, ఆత్మకు ఆహారము కాదు, ఆత్మకి ఆహారము కాదంట. ఆత్మకి భోజనం అంటే మనం తినే ఆహారం ద్వారా అన్నం తింటే ఆత్మకి భోజనం కాదంటది, అది శరీరానికి భోజనం. ఆత్మకి ఆహారం ఏంటి? శాంతి, పవిత్రత, దైవస్మృతి నిజమైన పోషణ. దాన్ని బ్రహ్మజ్ఞానం అంటున్నాడు. పరమాత్మ పరిచయము మరియు స్వపరిచయం అంటే ఆత్మ పరిచయము, 2 కర్మల గుహ్యగతి. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో మనం వెళ్తే అది ఏమర్థమవుతుంది? రాజయోగ ధ్యానం ద్వారా మూలాన్ని అనుభవం చేయడం. మీకు ఉపయోగపడే చిన్న సారవాక్యం ఏంటంటే, ఈ లోకం ఏ దాని నుండి పుట్టినదో, ఏ దానిలో నడిచిందో, చివరికి ఏ దానిలో లయమవుతుందో ఆ మూల సత్యమే బ్రహ్మము అంటే పరమాత్మ అంటే భగవంతుడు. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తూ రాజయోగ ప్రక్రియ ద్వారా మాత్రమే వారిని స్మృతి చేయగలరు. అర్థమైందండి? ఆఖరిగా మీకు ఒక్క శ్లోకాన్ని చెప్పి ముగిస్తానండి, ఎందుకంటే దీంతో ఈ యొక్క మంత్రం పూర్తి అయిపోతుంది. 13వ అధ్యాయములోని 16వ శ్లోకం అండి. ఇందులో సృష్టి స్థితి లేక సృష్టి స్థితి లయ నేనే చేస్తానంటున్నాడు. నేనే చేస్తానంటున్నాడు. చూడండి ఒక్కసారి. అవిభక్తం చ భూతేషు విభక్త వివచ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ఠు ప్రభవిష్ణు చ అన్నాడు. ఇది 13వ అధ్యాయంలోని 16 కానీ 17 కానీ 2 చూడడం తేడా అవుతుంది. అక్కడ ఒక శ్లోకాన్ని కట్ చేశారు. దీనిలో ఇచ్చిన మహావాక్యం చదివేస్తాను నేను చెప్పకుండా. పరమాత్మ ఆకాశం వలె విభజించడానికి వీరు లేని ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో
వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగిన వాడు. అనేది ఇక్కడ మనం తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకములోని లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు చర్చను ముగించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.